ఇది బ్రౌన్ రైస్తో తయారు చేసిన పెరుగన్నం అండి. ఇది బియ్యం ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. బ్రౌన్ రైస్ పాలు కూడా కాగించాలి. పాలు కాగిన తర్వాత ఈ బ్రౌన్ రైస్ కూడా చల్లగా అవనవ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బ్రౌన్ రైస్ ఈ పాలు రెండు కలపాలండి. బాగా కలిపి కొద్ది గోరువెచ్చగా అయినాక పెరుగు కొంచెం వేయాలి. అప్పుడే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలండి. మనం పొద్దున్న లేచేసరికి బాగా తోడుకొని ఉంటుంది. ఆ పెరుగు తోడుకున్నప్పుడే ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా పులుపు పట్టు బాగా ఊరతాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి పెరుగన్నం. చాలా హెల్త్కి మంచిదండి బ్రౌన్ రైస్. మన వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం పాలు ఎక్కువ చాలా బాగుందండి. కొంచెం పాలు ఎక్కువ వేసుకోవాలండి. మనకు తోడుకున్న తర్వాత చాలా తక్కువ అయిపోతుంది రైస్లో పెరుగు. అందుకే ఒక 1/2 లీటర్ పాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పెరుగన్నం పుల్లగా ఉంటుంది కాబట్టి పెరుగన్నంకి ఆవకాయ పచ్చడి కానీ అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుందండి. ఈ టమాటా చట్నీ నంచుకోకండి, ఎందుకంటే ఇది పులిపే, టమాటా పులిపే కాబట్టి తినబుద్ధి కాదు. మరి ఎక్కువసేపు పెట్టొద్దండి, పులుపు అయిపోతుంది. 9-10 ఆ టైం కల్లా తినేస్తే సరిపోతుంది. నైటు 7-8కి తోడు పెట్టాలండి. మరి పులుపు అయిపోదు ఆ టైం అయితే. కొంచెం ముందుగా తోడు పెట్టేస్తే బాగా పుల్లగా అయిపోతుంది. బ్రౌన్ రైస్కి అయితే పెరుగుతో చాలా టేస్ట్ వస్తుందండి. పులుపు కూడా తొందరగానే అయిపోతుంది.